ఒక వ్యక్తి ఒక ప్రశ్నను అడిగాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, యేసుక్రీస్తు ఎవరు? ఏంటండి, యేసుక్రీస్తు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వివరించడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటికీ మించి 3 విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వాటిలో మొదటిది, యేసుక్రీస్తు వారు దేవుడండి. అవునండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు విమోచకుడు. సమస్త మానవాళిని పాపము నుండి విమోచించడానికి, పాపము నుండి రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. శిలువ త్యాగం చేశారు, సమస్త మానవాళిని పాపం నుండి విడిపించారు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి. మానవునికి దేవునికి మధ్యన మధ్యవర్తిగా ఆయన నిలిచారు. ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే సాధ్యం. ఒకసారి ఆలోచించేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని అన్వేషిద్దాం, తెలుసుకుందాం, సత్యాన్ని గుర్తిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.